కాంగ్రెస్ ఈసారి ఆప్ బీజేపీలతో గట్టిగానే తలపడింది. అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లైనా వస్తాయని ఆశపడ్డ కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఆప్ భారీగా నష్టపోయింది. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నా కలిసి పోటీ చేయలేదు. 2024 లోక్సభ ఎలక్షన్స్ కలిసి పోటీ చేసి ఒక్క సీట్ను గెలుచుకోలేకపోయాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించుకుని బరిలోకి దిగాయి. కానీ బీజేపీ ముందు ఈ రెండు పార్టీలు చెల్లాచెదురయ్యాయి. అయితే వాస్తవానికి కాంగ్రెస్ ఆప్ గనుక కలిసి పోటీ చేసి ఉంటే మరికొన్ని స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలిచి ఉండేవారు. చాలా నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థుల ఓటమికి ఒక రకంగా కాంగ్రెస్ కారణమైందనే అపవాదన మూటగట్టుకుంది ఆ పార్టీ. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగిందని చెప్పాలి. వాస్తవానికి ఢిల్లీలోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లదే మెజారిటీ. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి వారికుంది. కాంగ్రెస్ ఆ పార్టీల మధ్య పొత్తు లేకపోవడం వల్ల ముస్లిం ఓటర్లు రెండుగా చీలిపోయారు. చివరకు అది బీజేపీ అభ్యర్థుల గెలుపునకే కారణమైంది. ఢిల్లీ ఓటర్లకు దేశంలోని ఇతర ప్రాంతాల ఓటర్లకు చాలా తేడా ఉంటుంది. ఎక్కువ మధ్యతరగతి ఉద్యోగ ఓటర్లతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన వారితో సహజంగానే చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆయన సారథ్యంలో ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీకి వారు మద్దతు ప్రకటించారు. పార్టీ స్థాపించిన కొద్ది నెలల్లోనే 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను ఏకంగా 28 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ ఆప్కు మద్దతు ఇవ్వడంతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2013 తర్వాత ఆప్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే పడిపోవడంతో 2015లో ఎన్నికలు నిర్వహించగా ఏకంగా ఆప్ 67 సీట్లు గెలవడంతో ప్రధాన రాజకీయ పక్షాలు ఉలిక్కిపడ్డాయి. తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లోనూ 62 సీట్లు గెలుచుకుంది. ఇక 2015, 2020లో ఢిల్లీలో సొంతంగా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక మరోసారి విజయం సాధిస్తామని ఆశిస్తున్న సమయంలో ఓటమి ఎదురైంది. చివరిసారి 1993లో బీజేపీ ఢిల్లీలో గెలిచింది. ఆ సమయంలో 49 సీట్లు సాధించినప్పటికీ 5 ఏళ్లలో 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిని మార్చింది బీజేపీ. తొలిసారి మదన్ లాల్ ఖురానాను, ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మను, చివరికి సుష్మా స్వరాజ్ ను ముఖ్యమంత్రిగా చేసింది. ఆ సమయంలో పెరిగిన ఉల్లిగడ్డల ధరలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపాయి. 3 సార్లు ముఖ్యమంత్రులను మార్చిన ప్రయోగంతో 3 దశాబ్దాలుగా మళ్లీ ఢిల్లీలో అధికారాన్ని బీజేపీ దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత 3 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు. ఆ తర్వాత ఆప్ అధికారంలోకి వచ్చాక అరవింద్ కేజ్రీవాల్ పగ్గాలు చేపట్టారు. जीत हमारी ग्रेटर कैलाश में हो रही है तो मैं ये सोचूं कि रात को आखिरी दिन लोगों के मन में क्या परिवर्तन हो गया, मैं समझता हूं कि ये इन चीज़ों के परे है। होता क्या है कि जब हम हार जाते हैं या कोई हार जाता है तो हम हार के कारण ढूंढने लगते हैं, कोई जीत जाता है तो हम जीत के कारण ढूंढने लगते हैं। मुझे लग रहा है इन सब कारणों के परे कोई बड़ी चीज़ है, कोई विचित्र चीज़ है और वो कभी ना कभी लोगों के सामने आएगी। मगर तब तक मैं आम आदमी पार्टी के तमाम लोगों को कहना चाहता हूं कि अपना दिल छोटा मत कीजिएगा। हम लोग कुछ यहाँ पे लेने नहीं आए थे, हम सब अपना बहुत कुछ छोड़ के आए हैं। हम लोगों ने अपनी बहुत अच्छी अच्छी जिंदगियां छोड़ी, हमने काम धंधे छोड़े हैं। तो ऐसा कुछ नहीं है कि हमसे कुछ छिन गया है। आई थिंक ये एक समय का चक्र है और समय का चक्र वापस आएगा। थैंक यू। కర్ణుడి చావుకు 1.25 లక్ష కారణాలన్నట్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రత్యేకంగా ఫలానా కారణంతోనే కేజ్రీవాల్ పార్టీ 4గోసారి గెలవలేకపోయిందని చెప్పలేము. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా ఓటమి ఎదురవుతుండటంతో జీర్ణించుకోలేకపోయిన బీజేపీ ఎలాగైనా ఢిల్లీలో గెలవాలని పట్టుదలతో ముందుకెళ్లింది. దాదాపు గత 5 ఏళ్లుగా ఢిల్లీపై గట్టి పట్టు బిగిస్తూ ముందుకెళ్లింది. ఇక పబ్లిక్ సమస్యలపై నిరంతరం బీజేపీ నేతలు ఆప్ సర్కార్పై పోరాటం చేస్తూ వచ్చారు. ఢిల్లీలో ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుని ఆందోళనలు చేశారు. కొన్నిసార్లు ఆప్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేశారని చెప్పాలి. ఎన్డీఏ మిషన్ మహారాష్ట్ర ముగిసిన తర్వాత బీజేపీ ప్రత్యేకంగా ఢిల్లీపై ఫోకస్ పెట్టింది. 2014 నుంచి కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్న బీజేపీకి ఢిల్లీ పీఠం మాత్రం దక్కడం లేదు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ వేరే పార్టీకి అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఈసారి ఆప్ను గట్టిగా ఎదుర్కొనేందుకు బీజేపీ అన్ని వ్యూహాలు రచించింది. నిజానికి ఢిల్లీలో బీజేపీకి అంత ఈజీగా గెలుపు దక్కలేదు.
గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిని నేరుగా కలుసుకొని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ప్రత్యేకంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 40కి పైగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లోని వారంతా మహిళలు, యువకులు, ఎస్సీలు, ఓబీసీల లక్ష్యంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా ఆప్ అవినీతిని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేశారు. ఎలక్షన్స్ లో బీజేపీ సీఎం అభ్యర్థి ఫేస్ లేకుండా కేవలం నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొంది. గతంలో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ ఫార్ములా బీజేపీకి సీఎం పీఠం దక్కేలా చేసింది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాను బీజేపీ అప్లై చేసి 28 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఢిల్లీ ఎన్నికలకు సరిగ్గా 5 రోజుల ముందు మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో దాదాపు 40 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. అందువల్ల కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ వేతన జీవులకు 12 లక్షల వరకు ప్రకటించిన ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం ఆ ఓటమికి కారణంగా బీజేపీకి గెలుపునకు మంత్రంగా పనిచేసిందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.